కుక్కర్లో 5 నిమిషాల్లో అయిపోయేటువంటి ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది బాండీలో వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఈ కోడిగుడ్లు అన్నవి వేసిద్దాం. కోడిగుడ్లకి మసాలా అంతా పట్టాలి. కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇదే ఆయిల్లో నేను ఒక 1/2 స్పూన్ అనేది గీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం మసాలా సామాన్లన్నీ కూడా వేసేసుకుందాం. ఒక 4 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నానండి. ఇక్కడ ఒక 1/2 కప్పు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు అన్నది వేస్తున్నాను. బాస్మతి రైస్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. కోడిగుడ్లను దీంట్లోకి వేసేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. చూస్తూనే నోరూరిపోయేటువంటి ఎగ్ బిర్యానీ. హలో అండి, అందరికీ నమస్కారం. నిసాన్ వంటలకు స్వాగతం. ఇవాళ మన స్పెషల్ కుక్కర్లో 5 నిమిషాల్లో అయిపోయేటువంటి ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా త్వరగా వండి పెట్టాలంటే ఈ ఎగ్ బిర్యానీ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: గంట సేపు నానబెట్టినటువంటి బాస్మతి రైస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, ఉడికించిన 4 కోడిగుడ్లు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 6 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే షాజీరా. దీనికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది బాండీలో వేసుకుంటున్నాను. ఇవి ఉడికించిన కోడిగుడ్లు అండి. నేను ఉడికించి నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లు పక్కన పెట్టుకుందాం. ఇది ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు మంటను నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి. ఆయిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటే దీనికి ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనేటి కంటే అప్పటికప్పుడు మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, కొంచెం కారం కూడా వేస్తున్నాను. వీటికి కొలత ఏమీ లేదండి. మనము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే సాల్ట్ మన టేస్ట్కి తగినంత, గరం మసాలా టేస్ట్కి తగినంత, ఇలాగా మనం ఎంత కావాలంటే అంతే వేసుకోండి. తక్కువ కావాలనుకున్న వారు తక్కువ వేసుకోండి. ఇది త్వరగా మాడిపోకుండా ఈ కోడిగుడ్లు అన్నవి వేసిద్దాం. కోడిగుడ్లకి మసాలా అంతా పట్టాలి. బాగా పట్టేటట్టు కలుపుకుందాం. దీంట్లో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా నార్మల్గా ఇలా నేను చెప్పినట్లుగా గరం మసాలా, సాల్ట్, పసుపు ఇలా వేసుకుని ఆయిల్లో కోడిగుడ్లు అనేది ఫ్రై చేసుకుంటారు. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అంటే మనకి చికెన్ ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలా అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్లయితే ఇలా కొంచెం టెక్స్చర్ ఇలాగ కొంచెం ముద్దగా అవుతుంది. కాబట్టి మంచిగా ఈ కోడిగుడ్లు కూడా మనం ఎగ్ బిర్యానీ చేసుకునే లోపు బాగా మ్యారినేషన్ అవుతాయి. నార్మల్గా ఫ్రై చేసుకుంటే ఏముంటుందంటే కోడిగుడ్డు పై తొక్క అన్నది కొంచెము ఫ్రై చేసుకునేటప్పుడు మాడుతుంది. ఇలా అనుకోండి, ఇది సాఫ్ట్ టెక్స్చర్లోనే ఉంటుంది. అలాగే మసాలా కూడా బాగా పీల్చుకుంటుంది. అలాగే కోడిగుడ్డు కూడా బాగా ఈ మసాలాతోని టేస్టీగా ఉంటుంది. అంటే ఎగ్ తిన్న ఫీలింగ్ అన్నది రాదు. మసాలాతో బాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, బాగా ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎగ్ తినేటువంటి ఫీలింగ్ అన్నది ఖచ్చితంగా ఉండదు. దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. చూసారు కదండి, ఎగ్స్ బాగా ఈ మసాలాకి బాగా అంటుకుని ఉంది. ఇప్పుడు ఈ ఎగ్స్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదే బాండీలోని ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకుని కొన్ని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇది మీరు బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. జనరల్గా మనకి ఆంధ్ర వాళ్ళకి పులావ్ అన్న బిర్యానీ అన్న ఎవరు ఇష్టపడరో చెప్పండి? చాలా ఇష్టపడతారు. అది చికెనే కానివ్వండి, లేకపోతే వెజ్జే కానివ్వండి,
ఇలాగ ఎగ్తో కానివ్వండి ఏదైనప్పటికీ కూడా చాలా టేస్టీగా అన్నది ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడేటువంటి డిష్ అని చెప్పచ్చు. ఈ ఆనియన్స్ అన్నది బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి. హైలో పెట్టుకుని ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్గా అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ అనేది పెట్టుకుంటున్నానండి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ బిర్యానీలో వేస్తున్నాను. ఇదే ఆయిల్లో నేను ఒక 1/2 స్పూన్ అనేది గీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక యాలకులు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, షాజీరా ఇలా మనం మసాలా సామాన్లన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 4 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నానండి. ఇది మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా సామాన్లన్నీ బాగా వేగేంత వరకు వేపుకుందాం. తర్వాత ఇక్కడ ఒక 1/2 కప్పు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఇలా వేగుతుండగానే దీంట్లోకి ఒక పెద్ద స్పూన్తో 1.5 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని బాగా వేగిద్దాం. పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. మీరు ఆయిల్ కావాలంటే తక్కువనే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. దీంట్లోకి నేను కొంచెం కరివేపాకు అన్నది వేస్తున్నాను. జనరల్గా బిర్యానీలోకి పులావ్లోకి కరివేపాకు అన్నది వేసుకోరు, కాకపోతే ఎవరి టేస్ట్ వాళ్ళది. ఈ కరివేపాకు కొంచెం వేస్తే దీని అరోమా చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకుతో చాలా లాభాలు ఉన్నాయి, చాలా హెల్త్కి మంచిది. ఇలాగ మనం తీసుకున్న ఫుడ్లో ప్రతి ఫుడ్లో కూడా కొంచెం ఆకుకూరలు అన్నది యాడ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్త్కి మంచిది. నేను ఇక్కడ పుదీనా 1/2 కప్పు పుదీనా వేసానండి. 1/2 కప్పు పుదీనా అలాగే కొత్తిమీర వేస్తున్నాను. నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా అన్నది 1/2 కప్పు అన్నది తీసుకున్నానండి. అది మీ ఇష్టం, కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు టమాటా ప్యూరీ అన్నది యాడ్ చేస్తున్నాను. మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనిద్దాం. చూడండి, ఇక్కడ బాగా వేగుతుంది కదా, వేగిపోయింది. ఇప్పుడు నేను ఈ గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి, నానబెట్టిన బాస్మతి రైస్. ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఇప్పుడు నేను ఒక 2 గ్లాసులు అన్నది వాటర్ వేస్తున్నాను. దీంట్లో గ్లాసుకి 2 గ్లాసులు వాటర్. ఎక్కువగా బాస్మతి రైస్ నానినట్లయితే కనుక గ్లాస్కి 1.5 గ్లాసులు తీసుకుంటే కనుక చాలా పొడిలాడుతూ వస్తుంది. గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, టేస్ట్కి తగినంత సాల్ట్. వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇది దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా రైస్లో ఉన్న వాటర్ అంతా వార్చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని యాడ్ చేస్తాను. ఇలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మూత తీసి పక్కన పెట్టుకుని మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఈ కోడిగుడ్లను దీంట్లోకి వేసేసుకుందాం. ఈ మసాలా కోడిగుడ్లు ఏదైతే ఉందో దీంట్లోకి వేసేసుకుని ఒకసారి ఆ మసాలా అలాగా వాటర్లో మునిగేటట్టు ఈ కోడిగుడ్లని కలుపుకుందాం. కొంచెం బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి.
కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇలా కుక్కర్ మూత పెట్టేశాను. ఇది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసుకోవడమే. 1 విజిల్ తర్వాత ఇప్పుడు మనం స్టీమ్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందామండి. చూసారు కదండి, గుమగుమలాడేటువంటి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా త్వరగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా కనిపిస్తుంది. తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. టమాటో గ్రేవీ, టమాటో ప్యూరీ అన్నది మనం వేసాం కదండి, దానివల్ల మరింత కలర్ అన్నది యాడ్ అయింది. చూస్తూనే నోరూరిపోయేటువంటి ఎగ్ బిర్యానీ కుక్కర్లో చాలా త్వరగా అయిపోయిందండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. అండ్ అలాగే తిన్నవారు కూడా ఆహా అంటారు. గుమగుమలాడేటువంటి ఈ ఎగ్ బిర్యానీకి మనం కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో ఈ ఎగ్ బిర్యానీ అన్నది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.